గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇచ్చేసరికి పార్ట్ 64. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెంటనే వైభవ్ చెంప పైన కోపంగా ఒకటి కొట్టి, ఛీ, నీలాంటి వేస్ట్ ఫెలోని నేను ఇప్పటి వరకు చూడలేదు అంటుంది కోపంగా అంజలి. నాది సేమ్ ఫీలింగ్. మా అన్నయ్య మీద లేనిపోలేవి చెప్పి నన్ను అమాయకుడిని చేసి ఫారెన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు కదా. మరి మా అన్నయ్య అంత చెడ్డవాడైతే మా అన్నయ్య ఇంటికి ఎందుకొచ్చావు? నేను కనిపించలేదంటూ? నిజంగా నువ్వు చెప్పింది నిజమే అయితే ఇప్పుడు నిన్ను చూసిన క్షణంలో మా అన్నయ్య నిన్ను ఎందుకు ఏమీ అనలేదు చెప్పు అని అడిగాడు వైభవ్. ఆ మాటకి అంజలి సైలెంట్ గా ఉండేసరికి, ఏంటి సమాధానం లేదా? ఎలా ఉంటుంది? ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు కాబట్టి. నీ మాట నమ్మాను. మరి నువ్వు కూడా నీ మాటలతో నన్ను మోసం చేసినట్లే కదా అన్నాడు వైభవ్ అంతే కోపంగా. అది కాదు బేబీ, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? ఒక్క మాట చెప్పు అని ఈసారి మెల్లిగా అడిగింది ఎమోషనల్ అవుతూ అంజలి. చెప్పాను కదా అంజలి, అది ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ నీ మీద నాకు లేదు. నువ్వు ఎప్పుడైతే మా అన్నయ్యని చీట్ చేశావని తెలిసిందో అప్పుడే నా ప్రేమ నీ పైన చచ్చిపోయింది అని వైభవ్ అనగానే మరొకసారి కాలర్ పట్టుకొని, మరి లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటానన్నావు కదరా, ఇప్పుడు మాట మార్చడానికి సిగ్గులేదా అడిగింది అంజలి. నాది సేమ్ ఫీలింగ్ అని చెప్పాను కదా. నువ్వు కూడా మా అన్నయ్యకి ఆ మాటలు చెప్పి ఉంటావు కదా, అందుకే పెళ్లి వరకు వచ్చాడు. ఆ తర్వాత ఆ మాట కాదు కదా, అడ్రస్ కూడా మార్చేశావు. మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి టైంకి దొరకకుండా పారిపోయావు, అది కూడా ముహూర్తానికి కొద్ది గంటల ముందు. మరి నీకు లేదా సిగ్గు అని అడిగాడు వైభవ్. వైభవ్, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నా పరిస్థితి ఏంటో అని ఎటో చూస్తూ అంటుంది అంజలి. జస్ట్ అప్పుడే, ఏం చేస్తున్నావురా ఇక్కడ, పద టిఫిన్ చేద్దాం అంటుంది పద్మజ వచ్చి. ఆమె వాయిస్ వినిపించగానే అంతే షాక్ అవుతూ వెనక్కి తిరిగేసరికి, వస్తున్నాను మామ్, అక్కడికే వస్తున్నా, జస్ట్ చేంజ్ చేసుకొని అంటూ చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు వైభవ్. అక్కడ పద్మజని చూసి కాస్త తడబడుతూనే నెమ్మదిగా అక్కడి నుంచి కదలబోయింది అంజలి, ఏమీ తెలియనట్లుగా. కాని పద్మజ ఊరుకుంటుందా? వెంటనే అంజలి చెయ్యి పట్టుకొని, ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా కొడుకు వైపు చూడొద్దని? సిగ్గు, శరం, మానం, మర్యాద అన్ని వదిలేశారా డబ్బు కోసం మీ అక్క చెల్లెళ్ళు అనగానే, మైండ్ యువర్ లాంగ్వేజ్ ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంకుల్ కు చెప్పాలా మీరన్నమాట అని కోపంగా పద్మజ మీది మీదికి వెళ్తుంది అంజలి. అంతే, ఒకే ఒక చెంప దెబ్బ కొడుతుంది పద్మజ. అలా తన పైకి రాగానే ఇక అంజలి ఆంటీ అని గట్టిగా అరిచింది ఆ చెంప దెబ్బకు. అరవవే అరు, నీ విషయం మొత్తం బయట పెట్టేస్తా, పిలువు అందరినీ, పిలువు మా దేవాంశిని కూడా. నువ్వు ప్రేమ అని, నీ అక్క పెళ్లి అని ఎన్ని రకాల నాటకాలు ఆడుతున్నారో అతని లైఫ్ తో అన్ని మా పెద్దావిడ ముందు బయట పెట్టేస్తా. ఆ తర్వాత ఆమె ఊరుకోదు, వెంటనే నీ ఇద్దరిని బయటికి నెట్టి ఈ సంగతి ఏంటో పూర్తిగా మీడియాకు ఇస్తుంది. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్లి జైల్లో కూర్చొని చిప్పకూడు తినాలి. ఏంటే సైలెంట్ గా ఉన్నావు? ఇంకా అరు, ఇప్పుడురా నా మీదికి అంటుంది పద్మజ. అది కాదా ఆంటీ నేను చెప్పేది అని అంజలి అనగానే, నోర్మి, ఎవరే నీకు ఆంటీ? నువ్వేమైనా నా తోబుట్టువుల కూతురుగా, లేక మా ఆయన అక్క చెల్లెలు కూతురుగా? అనాథమేలాలు ఏ అడ్రస్ తిండి టికానా లేక ఇక్కడికి వచ్చి నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు. సిగ్గుండాలి నీకు. అయినా ఎప్పుడు చూసినా నా కొడుకు కనిపిస్తే చాలు ఒకరి తర్వాత ఒకరు మీద పడిపోతారు. నీ ఒంట్లో సిగ్గు అనేది ఉండదా? నీవేం జరే, ఈ లోకంలో మొగాళ్లే కరువైనట్లు నా కొడుకు వెంబడి పడతారు. అయినా నీకు ఒక విద్య తెలుసు కదా, బొంపులు తిరిగిన నీ బొల్లు చూపించుకుంటూ స్టేజీ మీద అటు ఇటు తిరగడం, కెమెరా ముందు పోజులు పెట్టడం, టీవీలో అడ్వర్టైజ్లు చేసుకోవడం. అదే చేసుకుని బతుకు. ఏ ఆ సంపాదన సరిపోవట్లేదా? అయితే ఒక పని చెయ్యి, నీకు అంతగా డబ్బు కావాలి అనుకుంటే ఏ వయసు అయిపోయిన ప్రొడ్యూసర్ లో పట్టుకో, కావాల్సినంత పెడతాడు అని పద్మజ అనగానే, మర్యాదగా మాట్లాడండి ఆంటీ, ఊరుకుంటున్నానని ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంజలి వేలు చూపించి మరీ అంటూ అరుస్తుంది. ఈసారి చాలా కోపంగా. నేనేమన్నాను?
పెట్టుబడి పెడతాడే, నీతో సినిమా తీస్తాడు. ఇలా తప్పుగా అనుకుంటే ఎలా? అదే వాడికి సెకండ్ సెటప్ లాగా సెటిల్ అయిపోయావనుకో, జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చు. అప్పుడు నువ్వే ఒక సినిమా తీయొచ్చు. ఆలోచించు. వయసు ఉన్నప్పుడే సెటిల్ అవ్వాలి అని నవ్వుతూ చెప్పి వెళ్లిపోతుంది అక్కడి నుంచి పద్మజ. ఆ మాటకి చాలా కోపం వస్తుంది అంజలికి. చిచి, ఈ వైభవ్ ఇలా మారిపోయి వాళ్ళమ్మ కళ్ళు నెత్తికెక్కాయి. వైభవ్ నా మాట వినట్లేదు. అది కదా దీని పొగరు. ఆ ఈషిక ఈ పెద్దింటికి కోడల్లాగా బిల్డప్ ఇస్తుంది. ఇక్కడ నా ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళే లేరా అని ఇక ఏడుస్తూ తన రూమ్కి పరిగెత్తిన అంజలికి వంటింట్లో ఏదో వర్క్ చేస్తున్న ఈషిక కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్లేసరికి ఈషిక పక్కన సుజిత కూడా ఉంటుంది. ఈషికతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుని, ఆంటీ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు బయట అని అబద్ధం చెప్తుంది. దాంతో సుజిత, అవునా, ఇప్పుడే వస్తాను ఈషిక, మీ అంకుల్ అయ్యుంటారు అంటూ ఆమె పక్కకు వెళ్ళగానే అనుమానంగా ఈషిక అంజలి వైపు చూస్తుంది. అంజలి కూడా ఈషికాని సూటిగా చూస్తూ, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను చచ్చిపోతే దానికి కారణం నువ్వే అని లెటర్ రాసి చచ్చిపోతాను అంటుంది ఏడుస్తూ. ఆ మాట విని పెద్దగా షాక్ అవ్వకపోగా, అవునా, ఓకే, ఇంతకీ ఎప్పుడు పెట్టుకుంటున్నావు అవసరం అంటుంది ఈషిక చాలా తేలిగ్గా. ఆ మాటకి ఆశ్చర్యపోయింది అంజలి. అంటే నేను చచ్చినా నీకు అవసరం లేదా అని తనకి పద్మజకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది అంజలి. ఆ మాటలు విని కాసేపు సైలెంట్ గా ఉండిపోయింది ఈషిక. తనకి పద్మజ పెడుసు ప్రవర్తన తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. చెప్పక ఇప్పుడు ఆమె మాటలకి నేను ఏమని సమాధానం ఇవ్వాలి? అది వైభవ్ నా వైపు ఉంటే ఇన్ని మాటలు మాట్లాడేదా ఆమె అంటూ ఏడుస్తుంది. మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అంజలి. దానికి నేనేం చేయాలి అంజలి? ఇది నీ లైఫ్, నీ డిసిజన్, నీ ఇష్టం. ఇవాళ కొత్తగా వచ్చి నాకెందుకు చెప్తున్నావు? నేనెవరిని నీకు? నీ లైఫ్ లో ప్రతి డిసిజన్ నువ్వే తీసుకున్నావు. ఒకప్పుడు మామయ్య ఇంటి పత్రాలు, పొలం, రాఖీ ట్రీట్మెంట్ కి అవసరమైతే అవి తీసుకొని పారిపోయావు నీ స్వార్థం కోసం. అప్పుడే మామయ్య నిన్ను ఏమీ చేయలేక ఆ వేదన మనసులో పెట్టుకుని అదే బాధతో ఆయన వెళ్లిపోయాడు. ఇక నువ్వు సిటీ వచ్చాక నీ లైఫ్ ని నువ్వు చూసుకున్నావు. ఏ రోజు రాకీ కోసం కూడా నువ్వు తిరిగి చూడలేదు. మేము చచ్చామో బ్రతికామో కూడా నువ్వు పట్టించుకోలేదు. నాకైతే నీ అవసరం లేదనుకో, కానీ రాకీ నీ సొంత తమ్ముడు. వాడి హెల్త్ బాలేదు అని కూడా కనికరం చూపించలేదు. మోడలింగ్ లో నువ్వు అంత మంచి పొజిషన్ లో ఉండి కూడా వాని ఆపరేషన్ కోసం ఒక్కసారైనా ఆలోచించావా? సరే వదిలే, ఎవరూ లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్లుగా నేను ఎలాగో అనాథని, ఆ దేవుడే నాకు ఒక తోడు ఇచ్చాడు అనుకున్నాను. వాడితో నాకేం ప్రాబ్లం లేదు. నేను బ్రతికుండగా వాడికి ఎలాంటి లోటు కూడా రానివ్వను. కానీ మిస్టర్ మిత్తల్ని మోసం చేసి కూడా పెట్టకుండా వైభవ్తో పారిపోయావు. అప్పుడు మాత్రం నేను గుర్తొచ్చాను కదా నీకు. అందుకే నువ్వు ఉండే ఏరియా నుంచి ఊరికి కాల్ చేయించావు. సారీ చేశావు. దాని పర్యవసానం నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నీ వల్లే. అది కూడా నీకు తెలుసు. తప్పు చేసింది నువ్వు, కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి నాకు. నేను నిన్ను అనాలి కదా. పైగా నువ్వే నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నావు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయాలని చూస్తున్నావు. నాట్ ఫేర్ అంజలి. చాలా సార్లు మామయ్యతో అనేదానివి, నీకు నాకే కాదు నీకు రాకీతో కూడా సంబంధం లేదని. ఇంకెందుకు కొత్తగా అక్క అని పిలుస్తూ సెంటిమెంట్ వలక వస్తున్నావు? నీ సెంటిమెంట్లకి లొంగే ఈషిక ఇప్పుడు లేదు, అర్థమైందా? నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే క్రియేట్ చేసుకున్నావు. వాటిని నువ్వే సాల్వ్ చేసుకో. నా జోలికి రాకు. నిన్ను భరించే ఓపిక నాకు లేదు, అర్థమైందా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈషిక. తన మాటలకి కోపంగా చూస్తూ ఉండిపోయింది అంజలి. అంతకు ముందే అక్కడికి వచ్చిన బుజ్జి వాళ్ళ మాటలు మొత్తం విన్నాడు. ఇక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడు ఈయన అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చింది ఈషిక. దేవాంశిని బాల్కనీలో చూస్తుంది. ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇక డిస్టర్బ్ చేయక తన బ్యాగ్ లో ఏదో సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి ఇవాళ మాకు టిఫిన్ లేదా అంటూ వచ్చాడు దేవాంశి లోపలికి. ఎందుకు లేదు, ఆల్రెడీ రెడీగానే ఉంది. మీరే రెడీగా లేరు. వాళ్ళని చూస్తే స్విమ్మింగ్ పూల్ లో, మీరేమో
ఫోన్ లో బిజీ, నన్నేం చేయమంటారు అంటుంది ఈషిక తన బ్యాగ్ సర్దుకుంటూ. ఏంటి బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నావు? ఇవాళ కాదు మనం వెళ్ళేది, ఇంకో 2 days ఉండాలి ఇక్కడ అన్నాడు దేవాంశ్. అయ్యో, మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఉండొద్దని అన్నారు సార్? మీరే కదా మగుటం లేని మహారాజు ఈ కోటకి. మీరు అనుకున్నది చేస్తారు. మీ లైఫ్ కే కాదు, ఎదుటి వాళ్ళ లైఫ్ కి కూడా మీరే రాజు, మీరే మంత్రి, మీరే కర్త క్రియ. అంతా నా కర్మ. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. బట్ నేను మాత్రం ఇక్కడ ఉండను. టుమారో ఈవినింగ్ వరకే నేను ఇక్కడ ఉండేది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది ఈషిక. థ్యాంక్ యూ ఈషిక, నన్ను నీయంతా ఎవరూ అర్థం చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఈషిక చెయ్యి పట్టుకొని దేవాంశ్. దాంతో విచిత్రంగా దేవాంశుని చూస్తుంది ఈషిక. ఈయనేంటి నేను దెప్పుతుంటే ఇలా మాట్లాడుతున్నాడు అని. అవును, ఇంటికి అంటున్నావు ఇందాక, అంటే నీ ఫ్లాట్ కా? వావ్ ఈషిక, నీలో చాలా ధైర్యం వచ్చేసింది. ఎలా వచ్చిందబ్బా అంత ధైర్యం అని వెంటనే ఈషికాని వెక్కిరిస్తూ అన్నాడు దేవాంశ్. అయ్యో సార్, మాకంత అదృష్టం ఎక్కడది. ఇంకా నేను మీ బోన్లోనే ఉన్నాను. మీకు కనిపించడం లేదనుకుంటా, సరిగ్గా చూడండి అంటుంది కోపంగా ఈషిక తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ. మరి అంత ఆత్రం ఎందుకు ఈషిక నా నుంచి దూరంగా పారిపోవాలని అంటూ దగ్గరికి వచ్చాడు. ఎంత దగ్గర అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంచ్ గ్యాప్ కూడా లేదు. అతన్ని వింతగా చూస్తూ, నీ నుంచి నేను పారిపోవడమా? అది కలలో కూడా జరగదు. ఒకవేళ కలలో పారిపోయినా మళ్ళీ అదే కలలో మీరు వచ్చి నన్ను పట్టుకొని ఆ కలలోంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు నన్ను. అందుకే మీరంటే నాకు చాలా కోపం అంటుంది పళ్ళు నూరుకుంటూ ఈషిక. అబ్బా, మరి అంత పొగడకు ఈషిక, నాకు కాంప్లిమెంట్స్ పెద్దగా నచ్చవు అన్నాడు తన మాటలకు. ఏంటి, నేను మిమ్మల్ని పొగుడుతున్నానా? నా మాటలు మీకు కాంప్లిమెంట్స్ లాగా అనిపిస్తున్నాయా అని తన కళ్ళు పెద్దవి చేస్తూ అడుగుతుంది విచిత్రంగా దేవాంశుని చూస్తూ ఈషిక. అంతేగా మరి, ఒక అందమైన అమ్మాయి తిడుతున్నా సరే అబ్బాయిలకు పొగుడుతున్నట్లే అనిపిస్తుంది, స్పెషల్లీ నువ్వు అన్నాడు దేవాంశ్. నేను ఏది చెప్పినా వంకరగానే ఆలోచిస్తారు. ఏ రోజైనా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారా నన్ను? అయినా నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు మీ నుంచి అని కోపంగా చెప్పి నెక్స్ట్ సెకండ్ నేను రేపు ఈవినింగ్ వరకే ఎందుకన్నానంటే ఆ నెక్స్ట్ డే రాకీని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అంటుంది ఈషిక ముఖం చిన్నగా చేసుకొని. అవునా, మరి ముందే చెప్పాలి కదా ఈషిక. సరే, నేను కూడా వస్తాను హాస్పిటల్ కి అన్నాడు దేవాంశ్. పర్లేదు మిస్టర్ మిత్తల్, ఇది నార్మల్ చెకప్. కాకపోతే నేను వెళ్లే హాస్పిటల్ కి నెక్స్ట్ మంత్ అమెరికా నుంచి ఎవరో పెద్ద డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్ వస్తున్నారు అని ఇన్ఫార్మ్ చేసింది నర్స్. అతని అపాయింట్మెంట్ కష్టం అని చెప్పింది. పైగా ఇండియాలో ఆయన ఉండేది జస్ట్ 2 days అందుకే మా సార్ కి రిక్వెస్ట్ చేస్తాను, వీలైతే ఒకసారి రాకీని చూపించమని. వాడి సర్జరీకి ఇంకా 6 months టైం ఉంది అంటుంది ఏదో ఆలోచిస్తూ ఈషిక. అవునా, ఇంతకీ ఎంత ఖర్చు అవుతుంది వాడి సర్జరీకి? నీకేమైనా ఐడియా ఉందా ఈషిక అని అడిగాడు దేవాంశ్. వెంటనే తను చెప్పబోయి నెక్స్ట్ సెకండ్, నీకెందుకు మిస్టర్ మిత్తల్, మళ్ళీ ఏదైనా సహాయం చేసి నన్ను ఆ వంకతో ఎప్పటికీ మీ గ్రిప్ లో ఉంచుకుందామనా? అదేం కుదరదు. మా తమ్ముని నేను చూసుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద హెల్పింగ్ నేచర్ అంటుంది 2 చేతులతో దండం పెట్టి. నీకు చాలా ఎక్కువైంది కదా ఈ మధ్య, నేనేమనట్లేదు అని. వచ్చిన కొత్తలో అయితే బాగా ఏడ్చేదాన్ని, అప్పుడే బాగుండేది. ఇప్పుడు మాత్రం నా పైన సెటైర్లు వేస్తున్నావు. ఇంతకీ మీ సిస్టర్ ఏమంటుంది? ఈ మధ్య మీ పైన చాలా ప్రేమ పొంగిపోతున్నట్లుంది అన్నాడు దేవాంశ్. అప్పుడే పోస్ట్ చేశాడా మీ స్పూన్ అంటుంది ఈషిక. స్పూనా? ఆశ్చర్యంగా అడిగాడు దేవాంశ్. హా, ఉన్నాడు కదా మీ భక్తుడు, మీ బుజ్జి. నన్ను నా తమ్ముడిని ఓ కంట కనిపెడుతూ గజ్జిలా పట్టుకున్నాడు మాకు. ఇందాక నేను అంజలి మాట్లాడుతుంటే చాటుగా విన్నాడు. ఐ నో ఇట్, గ్యారెంటీగా చెప్పినట్లున్నాడు. మీరు మాట మార్చకండి అంటుంది చాలా కోపంగా చూపుడు వేలు చూపిస్తూ ఈషిక. పర్లేదు ఇష్ట, నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, కీప్ ఇట్ అప్. నా పక్కన మిస్సెస్ మిట్టల్ గా నిలబడాలి అంటే ఆ మాత్రం బ్రెయిన్ నీకు ఉండాలిలే అన్నాడు దేవాంశ్. ఈ మాటనే నాకు నచ్చవు మిస్టర్ మిట్టల్. ఇక అంజలి వచ్చేసింది. మీ ఇంట్లో నేను ఉండేది కొద్ది రోజులే, మీరు ఎక్కువ ఊహించుకోకండి.
అంటూ వెటకారంగా చటుక్కున వెనక్కి తిరగగానే తన చీర కుచ్చిళ్ళు కాలి కిందికి వచ్చి అలాగే వెనక్కి పడబోయింది. ఆల్మోస్ట్ పడిపోయాను అని డిసైడ్ అయిన టైంలో తన నడుము చుట్టూ ఒక ఇనపరాడు లాంటి చెయ్యి చుట్టుకుపోయింది. ఇక పూర్తిగా వెనక్కి వాలి గాలిలో తేలిన ఫీలింగ్ తో ఒక్కసారిగా కళ్ళు కంగారుగా తెరిచి చూస్తే దేవాంశ్ తనని చూసి కళ్ళెగిరేస్తున్నాడు. ఇద్దరి ఫేస్ దాదాపు చాలా దగ్గరగా ఉంది. అతని శ్వాస ఆమె ముఖానికి తగలడంతో ఇబ్బందిగా తల పక్కకు తిప్పేసింది ఈషిక. ఏంటో ఈషిక, ప్రతిసారి నీ మాటలకు నేను పడదామంటే నువ్వే పడి పడి చూపిస్తావు. పైగా నిన్ను పట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని ఆమె చెవి దగ్గర గుసగుసగా వెక్కిరింపు ధోరణి అన్నాడు. ఆ మాటలకి సిగ్గుగా చెంపలు కెంపులు అవుతుండగా మిస్టర్ మిట్టల్, మీరు వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది సీరియస్ గా అతని చెస్ట్ పై 2 చేతులు పెట్టి అదే పొజిషన్ లో ఉండి. చెప్పాను కదా అంత ఈజీగా వదలను అని అన్నాడు దేవాంశ్ మొండిగా ఆమె వైపు చూసి నవ్వుతూ. అంతే అతని వైపు కోపంగా చూసి, నేననేది ఇప్పుడు ఇలా వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా మీరు టిఫిన్ చేయలేదు అండ్ ఆకలిగా ఉంది అన్నారు కదా అంటుంది ఏదో పాఠం చెప్తున్నట్టుగా ఈషిక. ఓకే, బట్ ఇలాగే వదిలేస్తే మీకు దెబ్బ తగులుతుందేమో అన్నాడు నేల వైపు చూపిస్తూ దేవాంశ్. మై గాడ్, ఏంటి మీరు నన్ను చంపేస్తారా ఏంటి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి టక్కున కాళ్ళపైన లేచి నిలబడింది. అతను కూడా స్ట్రైట్ గా నిలబడి, చూసుకోండి ఈషిక, ప్రతిసారి నాకు ఇలా పడిపోతే ఎలా అంటూ వాష్రూమ్ వైపు వెళ్ళాడు దేవాంశ్ ఆమెని టీజ్ చేస్తూ. మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు మిస్టర్ మిత్తల్, మీకే కాదు నేను ఎవరికి పడను అని కోపంగా చెప్తూ బయటికి వెళ్లిపోయింది ఈషిక. నవ్వుకున్నాడు దేవాంశ్ తన కోపం చూసి. అది కూడా చూద్దాం అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర గ్యాదర్ అయ్యారు. పూరి, వడ, ఇడ్లీ, దోశ, ఊతప్ప, ఉప్మా, పెసరట్టు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ షెఫ్ తో చేయించిన ఈషిక వాటికి సంబంధించిన కాంబినేషన్ ఐటమ్స్ మాత్రం ఈషికానే చేసింది. అలాగే బ్రౌన్ రైస్, ఇడ్లీ సాంబార్ వసుంధరాదేవికి స్పెషల్ గా చేసింది. ఇక యోగి శ్రీధర్ హరిలకు రాగి సంకటి పాయ కాంబినేషన్. ఇలా పిల్లలకు పెద్దలకి అందరికి ఇష్టమైన టిఫిన్ రెడీ చేయించి తను కూడా చేసింది ఈషిక. వావ్, ఈ చట్నీ ఏంటి ఇంత టేస్టీగా ఉంది, ఏం కలిపావు ఈషిక అడిగాడు వైభవ్. అతను డైట్ ఫుడ్ తింటాడు, బ్రేక్ఫాస్ట్ కి లైట్ ఫుడ్ తీసుకుంటాడు కాబట్టి. ఒక స్పూన్ పాయిజన్ అంటుంది ఈషిక. అయితే ఈ వాలెట్కి ఏ మోడల్ కన్నా పెట్టు, ఫిగర్ మెయింటైన్ అవుతుంది. నేను మాత్రం ఈ రోజుకి రాగి సంకటి పాయ తింటా అన్నాడు అంజలిని ఉద్దేశించి వైభవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.